నమస్కారం అండి. నేను డాక్టర్ విజయ్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. సో మనం ఈరోజు స్ట్రోక్ ఇన్ యంగ్ అంటే చిన్న వాళ్ళల్లో పక్షవాతం ఎందుకు వస్తుంది తెలుసుకుందాం. యూజువల్గా పక్షవాతానికి కామన్గా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అదేంటంటే ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంటుంది. లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ అండ్ అండర్లైన్ కార్డియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళలో స్ట్రోక్ అనేది పెరుగుతుంది. ఇంకొకటేమో స్మోకింగ్. లాంగ్ స్టాండింగ్ స్మోకర్స్ వాళ్ళకి ఈ స్ట్రోక్ రిస్క్ అనేది పెరుగుతుంది. కాకపోతే కొంతమంది యంగ్ పీపుల్లో లైక్ డెఫినేషన్ ప్రకారం లెస్ దెన్ 45 ఇయర్స్ పీపుల్కి స్ట్రోక్ అని వస్తే దాన్ని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాము. దీనికి కొన్ని సెట్ ఆఫ్ అదర్ కాజెస్ ఉన్నాయి. కొంతమందికి విత్ ఇన్ 20 ఇయర్స్ ఆర్ చిన్నపిల్లల్లో కూడా కొంతమందికి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. బట్ దీస్ ఆర్ వెరీ రేరర్ కాజెస్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి కొంతమందిలో ఈ రక్తం అనేది చిక్కగా అయ్యే తత్వం ఉంటుంది. ఇంటెన్సిక్గా వాళ్ళకి ఒక జెనెటిక్ కోఆగులేషన్ పాత్వేలో డిఫెక్ట్ ఉండడం వల్ల వాళ్ళకి రక్తం అనేది త్వరగా చిక్కగా అయిపోతుంటుంది. కొంతమందికి వాస్కులైటిస్ అంటాం, అంటే రక్తనాళం యొక్క గోడ అనేది స్వెల్లింగ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే అక్కడ క్లాట్ ఫామ్ అయ్యి తొందరగా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి హోమోసిస్టిన్, బ్లడ్లో హోమోసిస్టిన్ లెవెల్ చాలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల బ్లడ్ వెజల్ వాల్ అనేది డ్యామేజ్ అయ్యి ఈ స్ట్రోక్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంతమంది రేర్ జెనెటిక్ కాజెస్ ఉంటాయండి. లైక్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియల్ డిసీజ్ అంటాము. ఇంకొంతమందిలో మోయా డిసీజ్ చిన్న పిల్లల్లో చూస్తుంటాం. వీటిలో యంగ్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ ఉంటారండి. లైక్ హెరాయిన్, కొకైన్ ఇలాంటి వాళ్ళలో ఏంటంటే రక్తనాళం హైపర్ టెన్షన్కి దారితీసి వీళ్ళకి త్వరగా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దేర్ ఆర్ సర్టన్ ఇన్ఫెక్షన్స్ లైక్ టీబీ, ట్యూబర్క్యులోసిస్ కానీ హెచ్ఐవి ఇవన్నీ ఏం చేస్తాయంటే బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేసి స్ట్రోక్కి కారణం అవుతుంది. కొంతమందిలో వ్యారిసెల్లా జోస్టర్, చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళలో కొంతమందికి ఒక ఆఫ్టర్ సర్టెన్ టైం బ్లడ్ వెజల్ అనేది ఇన్ఫ్లమ్ అంటే వాపు వల్ల యంగ్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ యంగ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో ఫస్ట్ ఈ బేసిక్ టెస్ట్లని చేస్తామండి. ఏమైనా బ్లడ్ కోఆగులేషన్లో అయినా డిఫెక్ట్స్ ఉన్నాయా, రక్తం ఎందుకు చిక్కగా అవుతుంది, లేకపోతే హోమోసిస్టిన్ ఎంత ఉంది, ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ రీజన్ ఏమైనా కనుక్కోగలిగితే వాళ్ళని అండర్లైన్ మెకానిజం అనేది ట్రీట్ చేయగలిగితే మనం నెక్స్ట్ ఇంకోసారి స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు.